Hi, good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? టుడే ఈజ్ ట్యూస్డే. ఈరోజు ఆ హనుమాన్ మహావీరుడు దండం పెట్టుకొని డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి మీరందరూ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మీరు అనుకుంటున్న వర్క్స్ని ఫినిష్ చేయండి. సో దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దట్, రైట్? అండ్ వన్ మోర్ థింగ్, మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? లక్కీ పర్సన్ కావాలంటే ఎక్కువగా ఏంటంటే ముందు హార్డ్ వర్క్ చేయాలి. అరే లక్ వాళ్ళకి కలిసి వస్తున్నది, మనకు కలిసి రావట్లేదు అంటే బికాస్ నువ్వు కృషి చేయాలి. ఏమీ చేయకుండా గాల్లో దీపం పెట్టి లక్కీ పర్సన్గా ఉండాలి, తలరాత్ర మార్చేయాలి, ఇలాంటివన్నీ ఆలోచించుకునే వ్యక్తి ఎప్పటికీ సక్సెస్ కాలేడు. చేసుకుంటూ పోతూ ఉండాలి. మీ పనులు ఏదైతే ఉన్నాయో మీ చేతనైనంత వర్క్ చేసుకుంటూ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీ పనులలో వర్క్లో ఏదైనా కూడా లక్ కమ్స్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్ మీదనే డిపెండ్. అంటే మనం చేసే వర్క్, మన కెపాసిటీ, మన థాట్ ప్రాసెస్, మనం ఎప్పటికి కూడా పాజిటివ్ థింకింగ్ ఆలోచించుకుంటే యూ విల్ బి ద పాజిటివ్. ఆ విధంగా పాజిటివ్ మైండ్ విల్ క్రియేట్ ది వండర్స్. అదేవిధంగా నువ్వు చేసే పనిలో కానీ నువ్వు ఇంట్రెస్ట్ చూపకుండా నెగిటివ్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ కనుక చేశానంటే ఆల్రెడీ నేను చెప్పాను, ఎన్ఎల్పి ద్వారా మీకు ఇది సాధ్యము. నెగిటివ్ థింకింగ్ చేస్తే సబ్కాన్షియస్లో నెగిటివ్ ఫీడ్ అవుతుంది, అందువల్ల ఏంటంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. పాజిటివ్ కనుక మైండ్ కనుక పెడితే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడు నేను తక్కువ, నా వల్ల కాదు, నాకు కలిసి రాదు, ఈ భావాలు సబ్కాన్షియస్లో ఫీడ్ అవుతాయి. ఇలా ఫీడ్ అవ్వడం వల్ల ఏంటంటే నేను అన్లక్కీ పర్సన్ని అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. అందువల్ల ఏంటంటే మీ పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఐడియాస్ ఎవ్రీ టైం మీకు ఫ్రీ ఉన్నప్పుడు, అందుకే మెడిటేషన్ చేసినప్పుడు కానీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు ఎప్పుడు పాజిటివిటీ కనుక డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా లక్ విల్ ఫేవర్. అంతేగాని లక్ అనేది కొద్దిగా ఏదో పేరు పదార్థం కాదు. లక్ అనేది మీ యొక్క మైండ్ నుంచి మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ప్రఫామ్ అవుతుంది. హార్డ్ వర్క్ చేస్తూ పోతూ ఉంటే ఆటోమేటిక్ కలిసి వస్తుంది. వాడికి కలిసి రాకపోవటం వల్ల పాన్ షాప్ పెట్టుకున్నాడు, ఒకప్పుడు ప్రొడ్యూసర్గా పెద్ద అద్భుతాలు క్రియేట్ చేసిన వ్యక్తి ఇప్పుడు షేర్స్ మెయింటైన్ చేసిన వాడు షేరింగ్ ఆటోలో వెళ్తున్నారు. ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే బికాస్ మీ నెగిటివ్ ప్రాసెస్, వాడు చేస్తున్న పనిలో నెగిటివ్ థింకింగ్ చేయడం వల్ల అలా డౌన్ఫాల్ అయ్యారు. కాబట్టి పాజిటివిటీని అలవాటు చేసుకోండి, హార్డ్ వర్క్ చేయండి మీ యొక్క వర్క్, దెన్ ఆటోమేటిక్గా లక్కీ పర్సన్గా మీరే క్రియేట్ అవుతారు. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవరీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.